హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేంద్ర కుమార్. మన ఆర్కే ఛానల్స్ కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన అతిథిని తీసుకొచ్చాం. అతిథితో మనం ఇంటర్వ్యూ డిశ్చార్జ్ చేయబోతున్నాం. డాక్టర్ వెన్నెల, సైక్రటిస్ట్. షీఈస్ ఏ వెరీ గుడ్ ఫర్ సైక్రటిస్ట్ ఇన్ హైదరాబాద్. హలో వెన్నెల. Hi, she's my daughter also. I'm really proud of her. I would like to have a small chit chat with her. Dr. Venula, ఇక్కడ ఇండియాలో సైకాట్రిస్ట్ దగ్గరికి రావాలంటే జనం అందరూ కూడా ఏదో మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనే భయం ఒకటి. అదే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చిన్న విషయాలకు కూడా, అంటే అనవసరంగా వాడు పెద్దవి చేసుకోకుండా యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగర్ ఇలాంటి కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారని విన్నాం. ఇండియా దగ్గరికి వచ్చినప్పటికీ ఇట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే అది మెంటల్ అనుకుంటారన్న భయంతో ఇండియాలో రావట్లేదు. ఈ అవేర్నెస్ని మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం? Over to Venila. It's such a privilege to be in RK and Friends channel. I'm so honored to be here, and more so because it is Mental Health Day. World Mental Health Day is on October 10th, and today is October 10th, and this is a very important day. Yes, Darren, what you said is very true. Mental awareness in India చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎర్లీ 1920s ఎట్లా ఉండేదో అదే పిక్చర్ ఉంది. అప్పట్లో ఎలా ఉండేదంటే మెంటల్ అసైలమ్స్ ఉండేవి, పిచ్చి వాళ్ళకి క్యూర్ ఉండేది కాదు. సో దే యూస్ టు బి పుట్ ఇన్ మెంటల్ అసైలమ్స్, అక్కడే ట్రీట్మెంట్, వాళ్ళు పిచ్చి కారవడము అలా ఉండేది అనమాట. బట్ మిడ్ 20th century చాలా మారిపోయింది. ఆఫ్టర్ క్లోర్ప్రోమజిన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 1952, మెనీ మోర్ డ్రగ్స్ హ్యావ్ కమ్. ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్తో చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో క్యూర్ ఉంటుంది. అట్లీస్ట్ సిమ్టమ్స్ని మనము తగ్గించేసుకొని నార్మల్ లైఫ్ బతికేటట్టుగా ఇప్పుడు అన్ని మెంటల్ ఇల్నెసెస్కి మన డ్రగ్స్ ఉన్నాయి, మెడికేషన్ ఉంది. డాక్టర్ వెన్నెల, జనరల్గా సాధారణంగా ఉన్న చాలామంది ప్రజల్లో కూడా ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మామూలుగా చాలామంది ఎవరు చెప్తే, నేను డాక్టర్స్ చెప్తుంటే విన్నాను. చాలామంది వెళ్లకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే ఇంతకుముందు చెప్పిన యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటితో మొత్తం అలా చాలామందికి ఉన్నమాట వాస్తవమే కదా. ఎంతోమందికి మరి మామూలుగా మనతో కలపడే చాలామందికి కూడా ఈ ప్రాబ్లమ్స్, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది వాస్తవమే కదా? వెరీ ట్రూ, దట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మన ఇండియాలో 150 million పాపులేషన్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 150 million పాపులేషన్ హు ఆర్ హ్యావింగ్ మెంటల్ ఇల్నెస్, ఓన్లీ 30 million ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ అన్ట్రీటెడ్, విచ్ ఆర్ రీజన్ ఫర్ సూసైడ్స్. 380 మంది రోజుకి చనిపోతున్నారు సూసైడ్తో అని ఒక ట్రయల్లో తెలిసింది. ఏంటంటే దీస్ ఆర్ ఆల్ అన్ట్రీటెడ్ మెంటల్ ఇల్నెసెస్ లీడింగ్ టు సూసైడ్ అండ్ మెనీ మోర్ డిసీజెస్, ఫిజికల్ డిసీజెస్ కూడా, స్ట్రోక్, హార్ట్ డిసీజ్. మెంటల్ ఇల్నెస్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ ఫిజికల్ ఇల్నెస్ and death. So untreated mental illness is very much there, more so in India. మీరు సూసైడ్ గురించి మెన్షన్ చేశారు. సూసైడ్ కారణాలు ఏంటి? ద మోస్ట్ ప్రాబ్లీ డిప్రెషన్ పర్హాప్స్, బట్ ఎందుకు రీజన్స్ ఏంటి? డిప్రెషన్ కారణాలు ఏమున్నాయి? జనరల్గా డిప్రెషన్ వచ్చిన విషయం ఇంట్లో పేరెంట్స్కి కానీ, లేకపోతే పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే ఇంట్లో మిగతా వాళ్ళకి కానీ ఎలా తెలుస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్. డిప్రెషన్కి కారణాలు ఏంటి? ఒకటే ప్రాబ్లం ఇద్దరు మనుషులకు వచ్చినప్పుడు ఇద్దరు వేరుగా రెస్పాండ్ అవుతున్నారు. వై సో? ఎందుకంటే సైంటిస్టులు ఏం చేశారంటే ఈ డిప్రెషన్కి జీన్స్ ఎంతవరకు కారణం అని తెలుసుకోవడానికి కొన్ని స్టడీస్ చేశారు. వాటిని కొన్నిట్లో ట్విన్ స్టడీస్ అంటారు. ట్విన్ స్టడీస్ అంటే ఏంటంటే ఒక తల్లికి సేమ్ జీన్స్తో పుట్టిన ఇద్దరు పిల్లలు, ట్విన్స్ని స్టడీ చేశారు. 100 ట్విన్స్ స్టడీ చేస్తే 42 మందికి, 42 ట్విన్ పేయర్స్కి డిసీజెస్ ఉందన్నమాట. అంటే ఒకరికి వస్తే ఇంకొకరికి డిప్రెషన్ వస్తుంది. అంటే వాళ్ళ జీన్స్ అనేది ఆల్మోస్ట్ 48% దట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు మెంటల్ ఇల్నెస్. అపార్ట్ ఫ్రమ్ 48% ఆఫ్ జీన్స్, దర్ ఇస్ అగైన్ 52% ఆఫ్ ఎన్వైరన్మెంట్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ దెమ్. అంటే వాళ్ళ బ్రాటప్, చైల్డ్హుడ్, మదర్ వూమ్లో ఉన్నప్పుడు బేబీ ఏమన్నా ట్రామా అయిందా, మదర్ మెంటల్ హెల్త్ వెన్ ద బేబీస్ ఇన్ ద హోమ్, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వకుంటూ చైల్డ్హుడ్లో హౌ పేరెంట్స్ ఆర్ కేర్ గివర్స్ హ్యావ్ అటెండెడ్ టు ద చైల్డ్, ఆ ఎర్లీ ట్రామా ఏమన్నా ఉందా. ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్. సో ఆ న్యూరోనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 6 yearsలో ఫామ్ అవుతుంది. ఆ టైంలో చైల్డ్ని ఎలా ట్రీట్ చేయబడ్డాడు అన్న దాని మీద, ఎన్వైరన్మెంట్ మీద, జీన్స్ మీద, now scientists are agreeing that 50% of genes and 50% of environment is responsible for these mental illnesses. డాక్టర్ వెన్నెల, మరి ఈ మధ్య 2 ఫేమస్ సూసైడ్ చూసాం. ఒకటి కాఫీ డే అధినేత, ఆ తర్వాత ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ మిస్టర్ సుశాంత్. వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు. అలాగే చాలామంది పిల్లలు కూడా పరీక్ష ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది లవర్స్, ప్రేమికులు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు సూసైడ్ చేసుకుంటారు. ఇలాంటి చాలా చూస్తాం. మరి ఇలాంటివి మరి ముందుగా గమనించడం ఎట్లా? వాటి లక్షణాలు ఏంటి? అసలు డిప్రెషన్ ఉన్నప్పుడు, వ్యక్తికి డిప్రెషన్ ఫీల్ అవుతున్నప్పుడు అతనుకున్న లక్షణాలు ఏంటి? సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. డిప్రెషన్ని మనము ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక దినం లోగా ఉంటుంది, ఏం చేయబుద్ధి కాదు, మళ్ళీ నేను 2 రోజులు వేసి వెళ్ళిపోతాం. ఏదన్నా జీవితంలో వచ్చే స్ట్రెస్, ఇష్టమైన ఫ్రెండ్ చనిపోయినా, లేకపోతే జాబ్ పోయినా, డివోర్స్, లేకపోతే రిటైర్మెంట్, ఇలాంటి కొన్ని చేంజెస్ ఇన్ లైఫ్ ఆర్ లాసెస్ ఇన్ లైఫ్ కెన్ కాజ్ స్ట్రెస్ టు ఈచ్ ఆఫ్ అస్. సో స్ట్రెస్ అంటే ఏంటి అంటే వెన్ యువర్ రిసోర్సెస్ ఆర్ లెస్ దాన్ ద ప్రెషర్ దట్ యువర్ ఫేసింగ్. అంటే నాకున్న రిసోర్సెస్ సరిపోవట్లేదు, నాకు వచ్చిన డిఫికల్టీని ఫేస్ చేసుకోవడానికి. దట్ ఈస్ వెన్ యువర్ స్ట్రెస్, యూ హ్యావ్ డిస్ట్రెస్. సో యూస్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ అని 2 ఉంటాయి. యూస్ట్రెస్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ మంచిదే, మనం బెటర్గా పర్ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వెన్ యూ గో టు డిస్ట్రెస్, దట్ ఈస్ వెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కమ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డిప్రెషన్. మరి డిప్రెషన్ దేని డిప్రెషన్ అంటాం? కొంచెం సాడ్గా ఉంటే డిప్రెషన్ కాదు. 2 weeks పాటు మోస్ట్ ఆఫ్ ద టైం మనకి సాడ్ మూడ్, అంటే దిగులుగా ఉండడము, ఏమి చేయబుద్ధి కాకపోవడము, లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రీవియస్లీ ప్లెజరబుల్ యాక్టివిటీస్, దట్ ఈస్ కాల్డ్ యానిడోనియా. అంటే ఏంటంటే ముందు ఇష్టమైన పనులు, లైక్ ఇష్టమైన ఫుడ్ కానీ, ఇష్టమైన మూవీ కానీ, ఇష్టమైన టీవీ ఛానల్, అన్ని ఇష్టంగా చేసే పనుల్లో కూడా ఇంట్రెస్ట్ కలగకపోవడం, అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. తర్వాత లో ఎనర్జీ, ఏం చేయడానికి ఓపిక ఉండదు, ఫెట్టిగ్ ఉంటుంది, ఏం చేయలేను నేను, నాకు ఓపిక లేదు, దేనికి ఇంట్రెస్ట్ లేకపోవడం. తర్వాత నిద్ర, స్లీప్ ఐదర్ ఎక్సెస్ అవ్వచ్చు, లేకపోతే తక్కువ అయిపోవచ్చు, నిద్ర పట్టకపోవడం. ఒక నిద్ర పట్టినా మధ్యరాత్రి లేసిపోవడము, కొంత టైం పడుకొని మధ్యలో లేసిపోవడము. తర్వాత ఆకలి, కొంతమంది ఎక్కువ తినేస్తారు, లేదంటే కొంతమంది అసలు తినరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాకపోవడం. కాన్సన్ట్రేషన్, ఏమి దేని మీద ధ్యాస పెట్టలేకపోవడం, చేయలేకపోవడం, పని కంప్లీట్ చేయలేకపోవడం. తర్వాత వెయిట్లో చేంజెస్ రావడం. సో ఇవన్నీ కూడా డిప్రెషన్. అట్లీస్ట్ 2 weeks పాటు కంటిన్యూస్గా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలా ఉంటే మనం డిప్రెషన్ అనుకుంటాము. ఫర్ అవర్ వ్యూవర్స్, PHQ-9 అంటే పేషెంట్ హెల్త్ క్వశ్చనర్. ఇవి సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ అనమాట. ఒక 9 సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. విల్ ఫ్లాష్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీకు ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ను బట్టి మీకంతట మీరుగా మీకు డిప్రెషన్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఎలా అంటే 5 లోపు అయితే యూ డోంట్ హ్యావ్ డిప్రెషన్. బట్ 5 to 10 ఆ స్కోర్లో మైల్డ్గా డిప్రెషన్ ఉన్నట్లు. 10 to 15 మోడరేట్, 15 to 20 స్కోర్ వచ్చినప్పుడు మోడరేట్లీ సివియర్, అబౌట్ 20 వచ్చినప్పుడు అది సివియర్ డిప్రెషన్ అని. సో మైల్డ్ డిప్రెషన్స్ కాగ్నిటివ్ థెరపీతోని మనం ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఒక థెరపిస్ట్, మనకి సైకాలజిస్టులు ఉంటారు, థెరపిస్టులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే స్ట్రెస్ వస్తుందో వాళ్ళ లైఫ్లోకి దాన్ని హ్యాండిల్ చేసుకోవడం ఎలా, ఆ స్ట్రెస్ నిజంగా ఉందా, లేకపోతే మన పర్స్పెక్టివ్లో ఏమైనా చేంజ్ ఉందా. సో లేకపోతే కాగ్నిటివ్ ఎర్రర్స్ అంటారు, అంటే మనం ఆలోచించే విధానంలో కొన్ని తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్లో వాళ్ళు బ్లాక్ అండ్ వైట్, అంటే వాళ్ళు ఓన్లీ నెగిటివ్ చూడగలుగుతారు అనమాట. ఒక 90 థింగ్స్ వాళ్ళ లైఫ్లో మంచిగా ఉంటే 10 థింగ్స్ రాంగ్ వెళ్తుంటే ఆ 10 థింగ్స్ మీద వాళ్ళ ధ్యాస ఉంటుంది. సో నేను ఇలా నల్లగున్నాను, నా జాబ్ పోయింది, లేకపోతే నాన్న తిట్టారు, ఇట్లా ఏవైతే కొన్ని నెగిటివ్ ఉంటే వాటి మీద టోటల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. తర్వాత ఓవర్ జనరలైజేషన్, ఎవరో ఒక వ్యక్తితోని ఒక రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయిపోతే ఐ ఆమ్ నాట్ వర్ది, ఐఎమ్ నాట్ లైకబుల్, ఐఎమ్ నాట్ లవబుల్ అని ఓవర్ జనరలైజేషన్. మోడరేట్లీ సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు మటుకి మనం కొన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. దెన్ యూ విల్ హ్యావ్ టు కమ్ టు ద సైకియాట్రిస్ట్ టు గెట్ ట్రీటెడ్. దెన్
సైకియాట్రిస్ట్ నుంచి మెడిసిన్స్ అండ్ థెరపీ రెండు కలిపి వీ కెన్ గివ్ ఫాస్టర్ రికవరీ ఫర్ ద పేషెంట్ హూ ఇస్ డిప్రెస్డ్. డాక్టర్ గారు థ్యాంక్ యూ. బట్ ఈ డిప్రెషన్ వెళ్ళకముందు అంటే స్ట్రెస్లో ఉండగానే మనం పేషెంట్ అనవద్దు, మనము మన ఫ్యామిలీ మెంబర్ని ముందే ప్రికాషన్స్ తీసుకుని ఈ డిప్రెషన్ని ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? దయచేసి చెప్పండి. వెరీ బ్రిలియంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మన అందరం కూడా, అంటే ఎవరో డిప్రెషన్లోకి వెళ్తారో వాళ్ళ కోసం అని కాదు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మనం అందరం కూడా మన యొక్క హెల్త్ని కాపాడుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో మెంటల్ హెల్త్ కాపాడుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఈచ్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్లీప్ అండి. 6 to 8 hours స్లీప్ అండ్ ప్రాపర్ రిథమ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పర్టికులర్ టైంకి పడుకోవాలి, పర్టికులర్ టైంకి లేవడం అనేది ఒక డిసిప్లిన్గా పెట్టుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఆ ఫుడ్. జంక్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ బ్రెయిన్ టూ. మనం జంక్ ఫుడ్ వల్ల వెయిట్ పెరుగుతాం అనుకుంటాము, కానీ మన ప్రతి సెల్కి కూడా దానికి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వాలి. సో వైటమిన్స్ ఉన్న న్యూట్రిషన్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అండ్ మనం మంచి ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. The other thing is exercise. 30 to 45 minutes of exercise is very important for our brain also. Exercises cause endorphin release. That's a good hormone. Feel good hormone anamata. It's a good happy hormone. So ee hormone natural ga produce avutundi. Natural ga mood elevate avutundi. The other thing is sunlight. మనం ఇప్పుడు లాక్డౌన్లో చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయాం. సన్లైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా సన్లైట్తో రిలేటెడ్గా కూడా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వస్తుంది. అంటే వీళ్ళకి వింటర్స్లో డిప్రెషన్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, సమ్మర్స్లో బాగుంటారు అనమాట. సో సన్లైట్ అండ్ డి విటమిన్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ మెంటల్ హెల్త్. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్: స్లీప్, our food, exercise, sunlight and vitamin D. డాక్టర్, డిప్రెషన్ అది పెద్ద సమస్య కాదు, డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే కానీ లేకపోతే సైకాలజిస్ట్ తీసుకొచ్చి థెరపీ ఇస్తే కానీ ఖచ్చితంగా డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చని చెప్తున్నారు. నిజంగా అది సంతోషం. కానీ ఇక్కడ మాకు అర్థం కాదు ఏంటంటే, జనరల్గా సైకాలజిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే సైకాలజిస్ట్ థెరపిస్ట్ దగ్గరికి కానీ రావాలంటే ఆ పేషెంట్ నేనేదో మెంటల్గా ఉందని నన్ను తీసుకెళ్తున్నారనే దీంతో అసలు పేషెంట్ని తీసుకురావడం పెద్ద కష్టంగా ఉంది. అక్కడ అతన్ని తీసుకురావడం కానీ అలా కన్విన్స్ చేయడం కానీ ఎట్లా? ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్. దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ సైకియాట్రీ అండి. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పేషెంట్ మన దగ్గరికి రాకపోతే మేము కూడా ఏం చేయలేం. సో ఎందుకు పేషెంట్ రారు? మీరు అన్నట్లు పేషెంట్ సిగ్గు, నాకు ఒక మెంటల్ ఇల్నెస్ ఉంది అనడం అనేది యాక్సెప్ట్ చేయడానికే సిగ్గు. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు యూ, మై డియర్ ఫ్రెండ్స్, mental illness or depression for that sake is not flaw in the character, it is a flaw in the chemistry. మనకి ఎలాగైతే బాడీలో రకరకాల పార్ట్స్ ఉంటాయి, బీపీ వస్తే నాకు బీపీ వచ్చిందండి మందులు కావాలని డాక్టర్ దగ్గరికి వస్తారు, లేదంటే బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ అని మందుల కోసం వస్తారు. కానీ అలానే బ్రెయిన్ కూడా ఒక పార్టే. జస్ట్ లైక్ హార్ట్ అండ్ లివర్ అండ్ కిడ్నీ, బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్. బ్రెయిన్లో ఫంక్షనల్ యూనిట్ ఇస్ న్యూరాన్. సో ఆ న్యూరాన్కి ఒక న్యూరాన్కి మధ్యలో కనెక్షన్లో సినాప్సిస్ అంటాం. ఆ సినాప్సిస్లో వీళ్ళు ఎలా మాట్లాడుకుంటాయంటే ఒక న్యూరాన్తో ఒక కెమికల్ రిలీజ్ చేసి మాట్లాడుకుంటాయి. ఆ కెమికల్లో ఇంబ్యాలెన్స్, సెరటోనిన్, డోపమిన్, నారెపినెఫ్రిన్ అని వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఈ కెమికల్స్ తగ్గడం వల్ల, వాటి ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదే ఈ డిప్రెషన్ ఆర్ మెంటల్ ఇల్నెస్. సో ఇది ఏమి క్యారెక్టర్లో ఫ్లా కాదండి. సో ప్లీజ్ కమ్ అండ్ రిసీవ్ ట్రీట్మెంట్, వీఆర్ అవైలబుల్. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఎందుకంటే డిప్రెషన్కే వస్తే ద పేషెంట్ డజంట్ హ్యావ్ మోటివేషన్. ఏది చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు, హోపే ఉండదు. ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటపడతాను అన్న నిరీక్షణ, హోపే ఉండదు. సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. మీరు ఒక డిప్రెస్డ్ పేషెంట్ని చూస్తే కనుక దే వోంట్ సీక్ హెల్ప్. చాలాసార్లు ఐ విల్ టెల్ యూ ద థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ టెల్ టు ఎ డిప్రెస్డ్ పేషెంట్ అండ్ వాట్ యూ హ్యావ్ టు సే. He should not say, hey, you have so much to be happy about. Why are you so sad? ఎందుకు డిప్రెషన్లో ఫీల్ అవుతాం? అంత బాగుంది కదా అని మందలిస్తాం. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఆర్ యూఆర్ అ స్ట్రాంగ్ గర్ల్, యూఆర్ అ స్ట్రాంగ్ మ్యాన్, యూ షుడ్ నాట్ ఫీల్ డిప్రెషన్. దట్ మేక్స్ హిమ్, అంటే నేను డిప్రెషన్ అని ఒప్పుకుంటే నేను వీకా. సో దట్ ఆల్సో మేక్స్ హిమ్ షై టు అడ్మిట్ దట్ హీ ఈస్ ఫీలింగ్ డిప్రెస్డ్. కాలు ఎరిగిపోయినప్పుడు నిలబడి నడు
కాలిరిగింది అంటావేంటి అనము. అట్లానే డిప్రెస్డ్ పేషెంట్ వెళ్ళే బీ హ్యాపీ అని అనము. వీ హ్యావ్ టు, ఇప్పుడు కాలిరిగింది అనుకోండి ఏం చేస్తాము, భుజం ఇచ్చి ముందుకు నడిపిస్తాం. అట్లానే డిప్రెస్డ్ పేషెంట్ కూడా హీఈస్ డిసేబుల్డ్ ఇన్ ఎ వే. ఆ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ హిజ్ లైఫ్లో కెనాట్ డూ ఆన్ హిజ్ ఓన్. సో మీరు ఒక చెయ్యి ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. హియర్ ద కేర్ గివర్స్ ప్లే ద మేజారిటీ ఆఫ్ రోల్. ఎందుకంటే మేము ట్రీట్ చేసినప్పుడు పేషెంట్ కంటే కేర్ గివర్స్ మీద ఎక్కువ ఆధారపడతాం. వాళ్ళు మందులు వేసుకుంటుందా లేదా, కేర్ గివర్స్ చూడాలి. వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ వస్తున్నారా లేదా, కేర్ గివర్స్ చూడాలి. కేర్ గివర్స్ కుడ్ బి ఎనీవన్ హూ కేర్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ డాక్టర్ వెన్నెల, చాలా మంచి విషయాలు చెప్పారు. డియర్ ఫ్రెండ్స్, ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ కోసం ఒక చిన్న విషయం ఏంటంటే, సైకాట్రీ అనేది పెద్ద సబ్జెక్టు. అలాగే ఈ మానసిక సమస్యలు అనేది మనకు వచ్చే తలనొప్పి, జ్వరం, బీపీ ఇలాంటి అన్ని సమస్యలలాగా ఇది ఒక సమస్య. ఈ సమస్య దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి దయచేసి మనం సిగ్గుపడకూడదు ఒకటి. అలాగే డిప్రెషన్లో ఉన్న ఎవరైనా పేషెంట్ ఉంటే మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొద్దిగా మనం ఆ సిమ్టమ్స్ని, డాక్టర్ గారు చెప్పిన సిమ్టమ్స్ మనం గమనించి కొద్దిగా చేయూతనిచ్చి తీసుకెళ్తే ఈ చాలా సూసైడ్లు ఆపగలుగుతాం. ఎందుకంటే మన బ్యాంకులోనే ఒక డీజీఎం లెవెల్ అయిన వ్యక్తి, అలాగే 2-3 ఆఫీసర్లు మన బ్యాంకులో ఈ మధ్యకాలంలో గత 1-2 నెలలుగా నేను చూశాను మన వాళ్ళు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకుని నేను డాక్టర్ వెన్నెల గారితో మనం ఇంటర్వ్యూ చేస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారని మీరు కూడా, మీ సెల్ఫ్ కూడా, మీరు ఎప్పుడన్నా కూడా మనకు సమస్యలు వస్తే ప్లీజ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్.